ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అనేది కూడా చేయండి మన ఛానల్‌ని. ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. ఫిబ్రవరి 3 తారీఖు నుంచి ఫిబ్రవరి 9 తారీఖు వరకు వీరికి ఎలాంటి పనులనేవి జరగబోతున్నాయి, ఎలాంటి అశుభాలనేవి జరగబోతున్నాయి. ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మనం డిస్కస్ అనేది కూడా చేద్దాం. మొదటగా వీరికి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే, ఆరోగ్యపరంగా కొంతవరకు అనారోగ్య సమస్యలనేవి ఈ వారంలో సింహరాశి వారికనేది కూడా రాబోతున్నాయి. ఆరోగ్య దృష్టి మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. చాలా జాగ్రత్తలనేవి తీసుకోవాలి. అంతేకాకుండా మీరు కొన్ని వ్యవహారాల్లో, కొన్ని ముఖ్యమైన పనుల్లో మంచి నిర్ణయాలు తీసుకొని ఆ పనులనేవి మీరు పూర్తనేది కూడా చేస్తుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అనేది కూడా అవుతుంటాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, అక్రమ సంబంధాలు, లంకి బిందెలు వెతికి తీయడం ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే సింహరాశి వారు చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా అనేది పూర్తి చేస్తారు. మీరు చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు జరుగుతుంటే ఈ వారంలో, కానీ ఏదో రకంగా పనులనేవి పూర్తి చేస్తుంటారు. సంతానపరకంగా స్త్రీలకు శుభవార్త అనేది కూడా చెప్పుకోవచ్చు. సంతానపరకంగా మీరు శుభవార్తలనేవి వినబోతున్నారు. సంతానపరకంగా మీరు ఇబ్బందుల్లో పడాల్సిన అవసరం అనేది లేదు స్త్రీలు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకునే దిశగా అడుగులనేవి వేస్తుంటారు. ప్రేమించుకున్న వారు పెళ్లి చేసుకునే విధంగా అనేది కూడా ఉండబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలనేవి సక్సెస్ అవుతాయి. ఎవరైతే ఉద్యోగం రాకుండా నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఈ వారంలో ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతున్నాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన మీకు ఆశ్చర్యం అనేది కూడా కలిగిస్తుంది. ఆ సంఘటన వల్ల మీరు ఇబ్బందులనేవి పడుతుంటారు ఉద్యోగం విషయంలో. ఆ సంఘటన ఈ వారంలో అనేది మీకు ఎదురు కాబోతుంది. ఆ విషయం మీరు వచ్చేసరికి మీరు సంసిద్ధంగా అనేది కూడా ఉండాలి. అంతేకాకుండా చిన్న తరహా వ్యాపారులకు పెట్టుబడులనేవి కూడా అందుతుంటాయి. ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టాలనుకుంటారో, మీరు ఈ వారంలో వ్యాపారాలనేవి ప్రారంభిస్తారు. ఖచ్చితంగా మీకు అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలున్నాయో, వాళ్ళకు కూడా పెట్టుబడులనేవి కూడా అందబోతున్నాయి. మంచి విషయం అనేది కూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ వారంలో మీరు బంధువుల దగ్గర నుంచి చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. వాళ్ళు చెప్పింది మీరు గుడ్డు సూటిగా అనేది ఏది నమ్మద్దు. మరియు దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అనేది మీకు అందుతుంది. మీకు ఈ వారంలో స్టార్టింగ్ ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందికరంగా అనేది కూడా ఉంటుంది. కానీ ఈ వారం ఎండింగ్ వచ్చేసరికి ఆర్థికపరమైన ఇబ్బందులనేవి మీకు పోతాయి. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారంలో లాభాలనేవి చూడబోతున్నారు. ఈ వారం లాస్ట్ 3 డేస్‌లో మీకు వ్యాపారంలో లాభాలనేవి అధికంగా అనేది కూడా ఉండబోతున్నాయి. స్టార్టింగ్‌లో మాత్రం కొన్ని ఇబ్బందులనేవి పడుతుంటారు. అలాగే సింహరాశి వారికి ప్రేమ సమస్యలనేవి తొలగిపోతున్నాయి. ప్రేమించుకున్న వారు కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. మీరు చేసే పనులు కావచ్చు, లేదంటే మీకున్న పర్సనల్ విషయాలనేవి ఎవరికీ చెప్పుకోవద్దు. చెప్పుకోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ముంచేసే ప్రయత్నాలు ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతున్నాయి. మరియు సింహరాశి వారు ఎవరైనా నాగదోషం వల్ల ఇబ్బందులు పడుతుంటే, వాళ్ళు ఈ వారంలో అనేది కూడా సంతాన విషయం కావచ్చు, లేదంటే పెళ్లి చేసుకునే విషయం కావచ్చు, ఉద్యోగపరకంగా ఇబ్బందులనేవి పడుతుంటారు. ఆ నాగదోషం అనేది మీరు క్లియర్ చేసుకునే విధంగా ఉంటే మాత్రం మీకు ఇలాంటి సమస్యలనేవి రాకుండా ఉంటాయి. మరి మీకు నాగదోషం అనేది పోవాలంటే దానికంటూ కొన్ని శక్తి పూజలనేవి ఉంటాయండి. పరిహార పూజలుంటాయి. ఆ పూజలు మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలనేది నేను చెప్తాను. ఈ వీడియోలో కనబడుతున్న నా నంబర్‌కి ఫోన్ చేస్తే మీకు ఖచ్చితంగా పరిష్కారం చెప్పడం అనేది జరుగుతది. సింహరాశి వారు ముఖ్యంగా మీకున్న సమస్యలు ఎదురు కాకుండా ఉండాలి. ఈ వారం మీకు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మాత్రం రోజుకి 11 సార్లు ఈ మంత్రం అనేది చెప్తే మీకు చాలా అనుకూలంగా అనేది కూడా ఉండబోతది. ఆ మంత్రం ఏంటంటే ఓం బుధాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని అనేది కూడా జపించండి 11 సార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత మీకు అంతా అనేది కూడా బాగుంటుంది. ఓం బుధాయ నమః ఈ మంత్రం అనేది మీకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టయితే మాత్రం రోజు 11 సార్లు చెప్పండి. మీకున్న సమస్యలనేవి తీరిపోతాయి. ఇలాగ సింహరాశి వారికనేది కూడా ఈ వారం అనేది ఇలా అనుకూలమైన వాతావరణం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. అది విషయం మిత్రులారా. ఫిబ్రవరి నెలలో 12 రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందో ప్రతి ఒక్క వీడియో మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోలు మీరు ఎళ్లి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది విషయం. ఇందాక నేను చెప్పినట్టు మీకు జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా, మీ రాశి అంటే మీరు తెలుసుకోవాలనుకున్నా, మీ రాశి గురించి ఇంకా ఎంత ఎత్తుకి తెలుసుకోవాల్సనుకున్నా, ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడి మీ సమస్యలనేవి పరిష్కారం చేసుకోవచ్చు. స్త్రీ, పురుష వశీకరణం కావచ్చు, నాగదోష పరిహారం కావచ్చు, ఉద్యోగపరకంగా ఇబ్బందులు కావచ్చు, సంతానపరకంగా ఇబ్బందులు కావచ్చు, లంకె పెందుల గురించి కావచ్చు, ఇంకెలాంటి ఇతర సమస్యలున్నా సరే మీరు ఇబ్బంది పడకుండా ఈ నంబర్‌కనేది కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. మీ సమస్యలనేవి ఖచ్చితంగా గురువుగారనేది కూడా పరిష్కారం అనేది కూడా చేస్తారు.
నమ్మితే మీ సమస్యలన్నవి ఖచ్చితంగా తీరతాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. మిత్రులారా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.